హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీకి మూడవ రోజు కలెక్షన్స్లో గ్రోత్ చూపించే అవకాశం గట్టిగా కనిపిస్తుంది భయ్య. మూడవ రోజు అంటే ఈ రోజే సండే అవడం వల్ల ఈ మూవీకి బాగా అడ్వాంటేజ్ అనేది దొరికింది భయ్య. అందువల్ల కలెక్షన్స్లో గ్రోత్ అయితే చూపించింది. నైజాంలో కొంచెం డ్రాప్స్ అయితే కనబడ్డాయి, కానీ హైదరాబాద్లో మాత్రం బుకింగ్స్ గ్రోత్ చూపించింది. ఇక సీడెడ్ ఆంధ్రాలో కూడా గ్రోత్ అనేది చూపించింది. ఇక ఓవర్సీస్లో కూడా యాజ్ యూజువల్గా చాలా బాగా రన్ అవుతుంది. ఇక తమిళనాడు, కేరళ పక్కన పెడితే కర్ణాటకలో జోరు చూపిస్తుంది. ఇక హిందీలో అయితే భయ్య 100 కోట్ల నెట్ కన్ఫర్మ్ అనే విధంగా ట్రేడ్ చెబుతుంది. ఎందుకంటే డే బై డే మొదటి రోజుకు మించి కలెక్షన్స్ అనేవి వస్తున్నాయి. మొదటి రోజు 7.5 కోట్లు వస్తే, రెండవ రోజు 10 కోట్ల వరకు నెట్ వస్తే, మూడవ రోజు ఈరోజు 12 నుంచి 15 కోట్ల వరకు నెట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆన్లైన్ బుకింగ్స్ ఎలా ఉన్నా ఆఫ్లైన్స్లో మాత్రం టికెట్లు బాగా తిరుగుతున్నాయి. మాస్ జనాలకి ఈ మూవీ వెచ్చపిచ్చగా ఎక్కేస్తుంది అనమాట. అయితే ట్రేడ్ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే ఈ దేవరా మూవీకి మూడవ రోజు కలెక్షన్స్ ఎంతవరకు రావచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. మరి మొదటి రోజు మేకర్స్ ప్రకారం 172 కోట్లు వచ్చింది. రెండవ రోజు 71 కోట్లు కలిపితే 2 రోజులకి కలిపి 243 కోట్లు వచ్చింది. ఇక మూడవ రోజు 80 నుండి 100 కోట్ల మధ్యలో ఎంతైనా రావచ్చు. మరి ఈ 100 కోట్లు కలిపితే ఒకవేళ అదృష్టం ప్రకారం ఆఫ్లైన్ టికెట్స్లో బాగా పనయ్యి దాదాపుగా 3 రోజులకే 350 కోట్ల మార్క్ అనేది టచ్ అయిపోతుంది భయ్య ఈ దేవరా. ఎలా చూసుకున్నా సరే 3 రోజులకే 300 కోట్ల మార్క్ అనేది ఈ దేవరా టచ్ చేస్తుంది. అయితే 330 నుండి 350 కోట్ల మధ్య పోస్టర్ అనేది రేపు రిలీజ్ అయ్యే అవకాశం గట్టిగా ఉందన్నమాట. అయితే మరి మేకర్స్ ఎంత నెంబర్తో పోస్టర్ దించుతారని మీరు అనుకుంటున్నారో, వీకెండ్ పోస్టర్ కింద అయితే కామెంట్ చేయండి భయ్య.